అందరికీ నమస్కారం. సాధారణంగా ఎవరిదైనా బర్త్‌డే అయితే కేక్‌లు కట్ చేస్తారు. కానీ మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారి బర్త్‌డేకి మాత్రం రప్పా రప్పా నినాదాలతోటి రక్తాభిషేకం చేస్తున్నాడట. ఈ అంశం మీద ఒకసారి విశ్లేషణ తీసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం స్టూడియోలో జర్నలిస్ట్ డివేస్ గారు ఉన్నారు. పొలిటికల్ అనలిస్ట్ వెల్కమ్ చెప్దాం. హలో సార్ నమస్కారం. నమస్తే. సార్ ఈ రక్తాభిషేకాలు ఏం చెప్తారు సార్? రప్ప రప్ప ఎస్. జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు వచ్చిందంటే రౌడీలకు పండగేనా? గుండాలు డాన్సులేనా? ఏంటి అరాచకం అని జనం గోల. ఏది పుట్టినరోజు చేసుకుంటాం తప్పులేదు. ఏది ఎస్. పుట్టినరోజు అంటే నాయకుడి పుట్టినరోజు అంటే గతంలో ఎలా చేయటం మనకు తెలుసు. ఏదో ప్రభుత్వ ఆసుపత్రుల్లో పండ్లు, పాలు పంపిణీ, ఆ? లేకపోతే వైద్య శిబిరాలు, రక్తదాన శిబిరాలు ఏవో ఇలాంటివి చేయటం ద్వారా ప్రజల్లో ఒక సందేశం, హుహు. సమాజ సేవ. ఆ? అంటే ఇప్పుడు ఇక్కడేంటి రక్తాభిషేకం చేయడం ఏంటి ఫ్లెక్సీలకి? అక్కడెక్కడో ఒక చోట 5 పొట్టేళ్లు నరికారంట. ఆ పొట్టేలు ఆ బ్లడ్‌తో ఈయన ఫ్లెక్సీ మీద రక్తాభిషేకం చేశారు. ఎక్కడది? ఏదో బ్రహ్మసముద్రం మండలం, ఆ! ఎస్ సార్. బొమ్మగానిపల్లి, ఆ! లేకపోతే విడపనపల్లి, నెక్స్ట్ భానుకోట, ఆ! ఆ తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి ఫోటో, జగన్మోహన్ రెడ్డి ఫోటో పెట్టి రక్తాభిషేకం. ఎస్ సార్. ఇప్పుడు ప్రకాశం జిల్లాలో ఎక్కడో ఫ్లెక్సీ పెట్టారంట. ఏమని 2029లో రప్ప రప్ప 88 మ్యాజిక్ ఫిగర్ దాటగానే గంగమ్మ జాతరే. హ్మ్. ఏం గంగమ్మ జాతర? ఇప్పుడు మీరు నరుకుతాం, చంపుతాం అంటే ఓట్లేస్తారా? ఎస్ సార్. ఇదెక్కడి గోల? ఈ రౌడీలు, ఈ గుండాలు జగన్మోహన్ రెడ్డిని ఇవాళ ఒక బ్రాండ్ అంబాసిడర్‌గా తీసుకుంటున్నారా? హ్మ్. ఇప్పుడు చంద్రబాబు ఆయనేంటి పెట్టుబడులు రాబట్టడం, లేకపోతే సీబీఎన్ అనేది ఒక బ్రాండ్. మైక్రోసాఫ్ట్ గాని, లేకపోతే ఇప్పుడు ఈ గూగుల్ డేటా సెంటరు ఇవన్నీ వస్తున్నాయంటూ ఆయనేదో పెట్టుబడులకు బ్రాండ్ అంబాసిడర్‌గా చెప్తారు. యెస్ సార్. జగన్మోహన్ రెడ్డి రౌడీలకు బ్రాండ్ అంబాసిడర్ అయిపోయాడా? హ్మ్. గుండాలకి బ్రాండ్ అంబాసిడర్ అయిపోయాడా? అదే కనపడుతోంది మనకిక్కడ. యెస్ సార్. రక్తాభి ఇలాంటివి చేస్తే పార్టీ నెక్స్ట్ అసలు అధికారంలోకి వస్తుందంటారా? అంటే బెదిరిస్తున్నారు. ఏది? అధికారంలోకొస్తే చంపేస్తాం. హ్మ్. 2.0 అంటే అధికారానికి రాకుండా చేయటం కోసం పెడుతున్న ఫ్లెక్సీలా ఇవన్నీ? చేస్తున్న అరాచకాలా ఇవన్నీ? అసలు మోటార్ సైకిళ్ళ ర్యాలీలంట. ఆ! సైలెన్సర్‌లు పీకేస్తారు. గిర్ర్ గిర్రుని తిప్పుతున్నారు. అతనెవరు 'జోగి రమేష్' కొడుకు. 'జోగి రాజీవ్' ఆధ్వర్యంలో మైలవరంలో. ఎక్కడ చూసినా అంటే ఇప్పుడు ఈ పిల్లలు ఏది ఈ గంజాయి బ్యాచి, లేతే ఈ డ్రగ్స్ మాఫియా బ్యాచి, ఆ! ఆ చిన్న చిన్న కుర్రాళ్ళని వాటికి అలవాటు చేసి, ఈ విధంగా తిప్పించుకొని రౌడీ గ్యాంగుల్ని తయారు చేయటం. అదొక రాజకీయ పార్టీయా? రౌడీల ఉత్పత్తి కర్మాగారమా? యెస్ సార్. తెలుగుదేశం పార్టీని ఏమనేవాళ్ళంటే నాయకుల కార్ఖానా అనేవాళ్ళు. అంటే నాయకులని తయారు చేసే కర్మాగారం అనేవాళ్ళు. అక్కడ తయారవుతారు. బాగా ఎస్టాబ్లిష్ అయ్యి వేరే పార్టీల్లోకెళ్ళిపోయి అక్కడ కూడా మంచి పేరు తెచ్చుకుంటారు. ఇప్పుడు ఈ హ్మ్. కేసీఆర్, ఇప్పుడు యెస్. రేవంత్ రెడ్డి, జానారెడ్డి, ఇప్పుడు వీళ్ళంతా ఇక్కడి నుంచి వచ్చి బయటికి పార్టీల్లోకి వెళ్ళిన దీంట్లో అదొక పేరు. ఏంటి? హ్మ్. నాయకుల కార్ఖానా తెలుగుదేశం. ఓకే. రౌడీల కార్ఖానా వైసీపీయా? హ్మ్. గుండాల కార్ఖానా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఏంటి రౌడీలను తయారు చేస్తున్నారా? శిక్షణ ఇస్తున్నారా? ఇప్పుడు ఒకటి ఇక్కడ మనం తీసుకోవాల్సింది. ఇప్పుడు బెదిరింపులు, బ్లాక్‌మెయిలింగు, చంపుతాం, పొడుస్తాం, జైలుకి పంపిస్తాం. మొన్న కూడా జగన్మోహన్ రెడ్డే ప్రెస్ మీట్ పెట్టి ఏమంటాడు? మెడికల్ కాలేజీలకి ఎవడు టెండర్ రాస్తాడో చూస్తాం. ఆ! యెస్ సార్. టెండర్‌లేస్తే 2 నెలల్లో జైలుకి పంపిస్తారంట. యెస్ సార్. అధికారంలోకి వచ్చిన 2 మంత్స్‌లోనే మళ్ళీ జైలుకి పంపిస్తామన్నారు. కాంట్రాక్టర్లని జైలుకి పంపిస్తారా? ఎప్పుడు పంపిస్తారు? నాసిరకంగా పనులు చేస్తే, లేకపోతే డబ్బులు తింటే, పనులు చేయకుండానే బిల్లులు చేసుకుంటే జైలుకి పంపుతారు గానీ, టెండరేస్తే జైలుకి పంపిస్తాడంట. హ్మ్. దేశంలో ఏ ముఖ్యమంత్రిగా చేసినాడైనా ఈ విధంగా కాంట్రాక్టర్లను బెదిరించడం చూసామా? ఇప్పుడు అతనెవరు? ఇతని తమ్ముడు. ఎవరు? విక్రాంత్ రెడ్డి. ఆయన పైన ఏదో కేసు. యెస్ వైవి సార్. సుబ్బారెడ్డి కొడుకు. ఏంటి? పాయింట్ బ్లాంక్‌లో కాకినాడ సెజ్, కాకినాడ పోర్టు రాస్తావా? చస్తావా? అని బెదిరిచ్చాడని. హ్మ్. ఆయన పారిశ్రామికవేత్త కేవీ రావు.
అప్పుడు ఒక కేసు పెట్టారు. ఎస్ సార్. 3,600 కోట్ల విలువైన షేర్లు ఆయన పేరు మీద మార్చేసుకున్నారు. హుహు. అంటే జగన్ అసలు జగన్ అనే పేరే గన్ అయిపోయిందా? జే అనేది పోయిందా? ఆ! అంటే గన్ చూపించి బెదిరించటం, పోర్ట్ రాంచుకోవటం. గన్ చూపించి బెదిరించటం, సెజ్ రాంచుకోవటం. ఎస్ సార్. లేకపోతే గన్ చూపించి బెదిరించటం, కాంట్రాక్ట్‌లు అడగటం. సోలార్ పవర్ ప్లాంట్‌ల దగ్గరికెళ్ళి వాడెవడో వైసీపీ నాయకుడు రివాల్వర్ చూపించి బెదిరించి క్యాంటీన్ ఇస్తావా? చస్తావా? అన్నాడు. హుహు. ఎస్ సార్. ఇప్పుడు ఈ రక్తాభిషేకాలు ఇవన్నీ కూడా ఎవరైనా దగ్గరుండి చేయిస్తున్నారా? లేకుంటే అభిమానంతోటి చేస్తున్నారా? అనే సందేహాలు గూడా వస్తున్నాయి సార్. ఏం జెప్తారు? ఇదేమి అభిమానం? ఇది అభిమానం అంటారా దీన్ని? ఇప్పుడు ఇలాంటివి ఎవరన్నా చేస్తున్నారా అంటే మరి సజ్జల రామకృష్ణారెడ్డి ఇవన్నీ చేయమని చెబుతున్నాడా? హుహు. ఎక్కడ ఎవరు మాట్లాడినా, ఏ విధమైన స్పీచ్ మాట్లాడినా స్క్రిప్ట్ ఆయనే పంపిస్తాడంటాడు. ఈ స్క్రిప్ట్ కూడా ఆయనే పంపించాడా? ఈ ఫ్లెక్సీలు, ఈ పొట్టేళ్ళు కూడా ఆయనే పంపాడా? 5 పొట్టేళ్ళని ఎస్ సార్. ఊరికి 5 పొట్టేళ్ళు బలి చేసి వాడిని రక్తంతో అభిషేకించండిరా అని వీళ్ళే పంపించారా? ఇప్పుడు తప్పేంటి అని అడిగాడు కదా! ప్రెస్ ఎస్ సార్. మీట్‌లో ఎవరో జర్నలిస్ట్ అడిగాడు ఇట్లాగే, ఏంటి హుహు. జగన్మోహన్ రెడ్డి అరేంజ్డ్ ప్రెస్ మీటేలే. ఆయన తెచ్చుకున్న జర్నలిస్ట్‌లే. ఓకే. ఏమని ఏమండే మరి రప్పా రప్పా ఫ్లెక్సీ పెట్టారు అక్కడెక్కడో అంటే రప్పా రప్పా, రప్పా రప్పా అని ఒక 5, 6 సార్లు అంటాడు. అదేదో సినిమా డైలాగ్ అయ్యా. తప్పేంది? పెట్టుకుంటే తప్పేంది అన్నాడు. ఇప్పుడు ఇది కూడా అదే అంటాడు. రేపొద్దున నువ్వు అడిగావనుకో జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్‌కి నువ్వెళ్ళి, "ఏవండీ పలానా చోట 5 పొట్టేళ్ళు నరికి మీకు రక్తాభిషేకం చేశారంట" అని అడిగారనుకో ఏమని చెబుతాడు? తప్పే ఉంది. తప్పేంటి? రక్తాభిషేకం తప్పేంటి అని అంటాడు. ఎస్ సార్. ఆ! హత్యలు తప్పేంటి అంటాడు. కబ్జాలు తప్పేంటి? నెయ్యి కల్తీ చేస్తే తప్పా? హుహు. మద్యం కల్తీ చేస్తే తప్పా? భూములు కబ్జా చేస్తే తప్పా? కిడ్నాపులు చేస్తే తప్పా? సజీవ దహనాలు చేస్తే తప్పా? అనేవాడు ఇంకా ఆయన రాజకీయ నాయకుడిగా అదొక రాజకీయ పార్టీగా మనం చెప్పుకోవడం కూడా అనవసరం. హ్మ్. ఎస్ సార్. ఆల్రెడీ మనం ఒకటి విన్నట్టున్నాం రీసెంట్‌గా దొంగతనం చిన్న దొంగతనం అన్నట్లు గూడా వ్యాఖ్యానించారు. ఇలాంటివి గూడా పరకామణి అలాగే ఆ! పరకామణి కేసులో అదేదో చిన్న దొంగతనం, అదేదో గుడి, అదేదో లడ్డు అంటాడు. తిరుమల తిరుపతి మహాపుణ్యక్షేత్రం అదేదో గుడి అంటాడు. తిరుపతి లడ్డు మహాప్రసాదాన్ని అదేదో లడ్డు అంటాడు. ఆ! ఇప్పుడు ఇవాళ ఆయన కంటికి అది చిన్న దొంగతనం. ఆ! ఇప్పుడు కాదంబరి జత్వానీని కిడ్నాప్ చేసి తీసుకురావటం చిన్న దొంగతనం. ఆ! చిన్న కిడ్నాప్. ఆడెవడో డోర్ డెలివరీ చేశాడు. డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని చంపి డెడ్ బాడీని డోర్ డెలివరీ చేశాడు. అదేదో చిన్న డోర్ డెలివరీ అంటావా? హ్మ్. ఆ! ఇప్పుడు 13,00,000 ఎకరాలు భూములు కబ్జా చేశారన్నారు. ఆ! ఎస్ సార్. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డే మరి 20,000 ఎకరాలు కబ్జా చేశాడు 4 నియోజకవర్గాల్లోని మనం వార్తలు చూస్తున్నాం. హుహు. అదేదో చిన్న కబ్జా అంటాడా? హ్మ్. అంటే జగన్మోహన్ రెడ్డి తనాళ్లు చేసేటటువంటి నేరాలు, మహా ఘోరాలనేమో చిన్నయి అంటాడు. అదే హ్మ్. తెలుగుదేశం మీదకి నెట్టేస్తాడు. వాటిని తెలుగుదేశం చేసిందని చెబుతాడు. అతనేంటంటే నేనేది చెప్పినా జనం నమ్ముతారనే అపోహలో ఉన్నాడు. హ్మ్. జగన్మోహన్ రెడ్డి రేపు ఎన్నికల్లో నాకు ఒక అనుమానం వస్తాంది. రేపొద్దున ఓటర్లను కూడా బెదిరిస్తారు. హ్మ్. ఏంటి షూట్ చేస్తాం, ఓటేస్తావా ఓటు ఎయి. వేయిస్తావా లేదా? హ్మ్. ఇప్పుడు, ఇప్పుడు ఇవాళ ఓటర్లను కూడా బెదిరించి, గన్ చూపించి ఓట్లేంచుకునే పరిస్థితి చూస్తామా రాబోయే ఎన్నికల్లో అనిపిస్తోంది. ఎస్ ఇవన్నీ సార్. వింటుంటే, చూస్తుంటే. హుహు. దురదృష్టం. ఇలాంటి రాజకీయ పార్టీ గాని, ఇటువంటి నాయకుడు గాని ఆంధ్రప్రదేశ్ చూస్తుందని నేనైతే ఊహించలేదు. ఓకే. దీనికి సమాధానం చెప్పాల్సింది కూడా జనమే. ఎస్ సార్. అవును. వీటన్నిటిపైన తీర్పు చెప్పాల్సింది కూడా జనమే అన్నమాట. ఓకే సార్. థాంక్ యూ. నమస్తే.